ఇచ్చిన సరితా మేడం ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ క్లాస్‌ని వీక్షించడానికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలండి. మేడం వాయిస్ వినపడుతుందా అండి? వినపడుతుంది మేడం. వినపట్లేదా మేడం? వినపడుతుంది మేడం. ఓకే మేడం. మేడం నాకు మీరు వీలు కుదిరితే ఉంటారా మేడం స్క్రీన్ మీద? అందరూ వీడియో లాంచ్ చేసుకోండి మాస్టర్స్. సరితా మేడం మీరు కూడా ఉంటారా? ఉంటాను అవకాశం ఉంటే. ఉంటాను. ఓకే. ఉంటాను మేడం. ఓకే. మధ్యాహ్నం సెక్షన్ లో నేను ఉంటాను. ఓకే. ఓకే మేడం స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి మేడం. ముందుగా మేడం మనం ఇప్పటిదాకా ధ్యానం చేశాం. ధ్యానం చాలా బాగా కుదిరిందండి. నేను కనీసం 2:00కే స్టార్ట్ అయ్యాను ధ్యానంలోకి. ఎంత హాయిగా, కూల్‌గా, ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. అయితే మనకి ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఫస్ట్ ప్రశాంతత, సంతోషము, మానసిక సౌందర్యము, మానసిక ప్రశాంతత ఇవన్నీ కావాలండి. దీనితోటి మనకి కావాల్సింది ధ్యానంతో పాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచరణ. అయితే ఈ 4 మనకి ఎట్లాంటివంటే ధ్యానంలోకి మనం ముందడుగులేయటానికి ఒక కోచింగ్ లాంటిది మేడం. మనం జనరల్‌గా మన స్టడీస్‌లో పిల్లలకి 10థ్ క్లాస్‌కో లేదంటే ఇంటర్‌కో, బీటెక్కో దేనికో ముందే కోచింగ్ ఇప్పిస్తే అందరికంటే ఎక్కువ మార్కులొస్తాయని చెప్పని ఎట్లా మనం కోచింగ్ ఇస్తామో, మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా మనం బాగా అడ్వాన్స్‌గా ముందుగా త్వరగా అడుగులెయ్యాలి అంటే మనకి ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచరణ చాలా ముఖ్యం కదా మేడం. అయితే నేను ఈ రోజున సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది అన్న టాపిక్‌ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ టాపిక్‌ని ఎందుకు ఎంచుకున్నానంటే నేను శ్రీకాళహస్తి మునిబాబు గారి ద్వారా 2.5 సంవత్సరం క్రితం ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. అయితే వచ్చిన ఒక సంవత్సరంలోనే అనేక రుగ్మతలను పోగొట్టుకోవడము, మానసికంగా ఎన్నో రకాలుగా ఎదుగుదలగా రావడం అయితేనేమి, నేను ముఖ్యంగా అక్కడ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ స్వాధ్యాయం చేశాను. ఇప్పటికీ చేస్తుంటానండి. అది కూడా జూమ్ క్లాసే. ఆ జూమ్ క్లాస్ ద్వారానే నేను ఇట్లా ఈ ధ్యానంలోకి అడుగు పెట్టాను కాబట్టి, నాకు ఈ జూమ్ క్లాసుల్లో నాకు ఈ ధ్యానానుభవాల గురించి చెప్పడం అంటేనే బాగా ఇష్టం మేడం. అదనమాట నా అనుభవం. ఓకే. ఈ సజ్జన సాంగత్యం అన్న పాయింట్ ఎందుకంటే నేను ఎంచుకుంది. ఈ స్వాధ్యాయం ద్వారా ఏం చేసేదాన్నంటే, గురువుగారి దగ్గర డౌట్స్ అడుగుతూ, తెలుసుకుంటూ, అందరూ కనీసం ప్రతిరోజు కూడా 200 మంది కుటుంబాలు యాడ్ అవుతాయండి. అయితే ఈ స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనకి మన అంతరంగంలో ఏవేవి డౌట్స్ ఉన్నాయో కొన్ని మనం అడగటం కూడా కుదరదండి. మనసులో ఉంటాయి. అవి మాటల రూపంలో గురువుగారిని అడిగి ఎలా డౌట్స్ క్లియర్ చేసుకోవాలనే విషయం మనకి చాలా మందికి తెలీదు. అడిగితే ఏమైనా అనుకుంటారేమో, అరుస్తారేమో అని వెనక్కి తగ్గుతూ ఉంటారు. సో, నేను మాత్రం గురువుగారిని రకరకాల ప్రశ్నలేసి స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఎన్నో డౌట్స్ నేను కూడా మొదట్లో అడగలేక సజ్జన సాంగత్యం ద్వారానే ఎన్నో విషయాల నుంచి బయటపడడం జరిగింది. ఎన్నో అనుమానాల ద్వారా బయటపడడం జరిగిందనమాట. సో, నాకు చాలా ఇష్టం సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది. సత్యం. సత్యం అంటే ఏంటి? మనం ధ్యానం అనుకుంటున్నాం, స్వాధ్యాయం అనుకుంటున్నాం, సజ్జన సాంగత్యం, ఆచరణ. మనకి ఈ 4 చేయడం ద్వారా మనకి తెలిసే సత్యం ఏంటో మనం చూద్దాం మేడం. నా వంతుగా మాస్టర్స్ నాతో ఏం పలికిస్తే ఆ పలుకులు వస్తుంటాయి మేడం. అయితే మనం సజ్జనులతో సాంగత్యం చేస్తేనే సజ్జన సాంగత్యం యొక్క విలువ మనకి తెలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే అజ్ఞానులతో సాంగత్యం చేస్తే, ప్రాపంచిక జీవులతో సావాసం చేస్తే మనకేమొస్తుందండి? ఎందుకంటే మనం ధ్యానంలోకి రాకముందు ఉన్నదే అజ్ఞానము. అజ్ఞానులతోనే జీవనం సాగిస్తూ వచ్చాం. సో, మనం అజ్ఞానులతో సజ్జన సాంగత్యం చేసే అవకాశమే ఉండదు. సో, మనం సజ్జనులతోటే సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి.
అయితే మనందరికీ నిత్యం కావాలా, అనిత్యం కావాలా అని మనకు ప్రశ్న. ఓకే. ఎవరైనా సరే నిత్యమే కోరుకుంటారు. అనిత్యం ఎవ్వరు కోరుకోరు. ఇంతకీ ఆ నిత్యం అంటే ఏంటి? అనిత్యం అంటే ఏమిటి? నిత్యం అంటే మనం శరీరం కాదు, మనం ఆత్మస్వరూపులం అనే విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. నిత్యం అంటే మనం శరీరం కాదు, ఆత్మస్వరూపులం. అనిత్యం అంటే ప్రాపంచిక జీవుల్లో ఉన్న వారిని అనిత్య జీవులు అంటారు. ఎందుకంటే ఆ ప్రాపంచికం అనేది సత్యం కాదు, నిత్యం అంతకంటే కాదు. శరీరం నిత్యం కాదు కదా మేడం. శరీరం నిత్యం కాదు, అనిత్యం అన్నమాట. అందువల్ల శరీరానికి సంబంధించింది ఏది కూడా సత్యము కాదు, నిత్యము కాదు. మనం దాని ద్వారా ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం నిత్యము అంటే శరీరధారులం కాదు, ఆత్మస్వరూపులము అనే విషయాన్ని మొదట మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మేడం. అయితే ఎవరైతే ఇంకో జన్మ మనకు అవసరం లేదు, నాకు ఈ జన్మలోనే నేను అన్ని ముక్తి పొందాలి, మనం నిత్యం కాదు అనిత్యం ద్వారానే మన అజ్ఞానాన్ని పోగొట్టుకొని నిత్యం అంటే ఏంటి, మన శరీరధారులం కాదు ఆత్మస్వరూపులం అనే విషయాన్ని తెలుసుకుంటేనే ఫస్ట్ మన ధ్యాన సాధన కానీ, ఆత్మజ్ఞాన సాధన కానీ, సజ్జన సాంగత్యంలో కానీ ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వింటూ ఉండాలి. ప్రతి ఒక్క జీవితాలను పరీక్షిస్తూ ఉండాలి. ఎవరి అనుభవాలు ఎట్లా ఉన్నాయి, ఎవరి అనుభవం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారు, మనం తెలుసుకున్నది ఏంటి, వాళ్ళు తెలుసుకునే విషయాల్లో మనం తెలుసుకునేది ఏమన్నా ఉందా అనే విషయం తెలుసుకోవాలి అంటే మనం నిత్యము అనుభవాలు వింటూ ఉండాలి. అయితే సజ్జన సాంగత్యం చేస్తేనే సత్యం తెలుస్తుంది అనుకున్నాం కాబట్టి సత్యం కావాలంటే ఏం చేయాలి? సజ్జన సాంగత్యమే చేయాలి. అజ్ఞానులతో చేస్తే మాత్రం అది సజ్జన సాంగత్యం అవ్వదండి. ఓకే, అజ్ఞానమే వస్తుంది మనకి. అయితే త్రిజగతి సజ్జన సాంగతి రేఖా భవతి భవర్నవ తరణే నౌక. అయితే త్రిజగతి అంటే 3 లోకాల్లో కూడాను సజ్జన సంగతి రేఖ, సజ్జన సాంగత్యం ఉన్నది ఒక్కటే. త్రిలోకాల్లోనూ కూడా, ముల్లోకాల్లోనూ కూడా సజ్జన సాంగత్యం ద్వారానే మన త్రిమూర్తులు కూడా మనల్ని ముందుకు నడిపించే దానికోసం మనకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. త్రిమూర్తులు అంటే ఎవరు? సజ్జన సాంగత్యం ద్వారా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, వీళ్ళే మనకి త్రిమూర్తులు. సో మనం త్రిమూర్తులను పట్టుకుంటే మనం సజ్జన సాంగత్యం ద్వారా మనకి నిత్యం ఏంటో తెలుస్తుంది. మనం నిత్యంలోనే జీవించాలనే విషయాన్ని అవగాహన చేసుకుంటాము. కాబట్టి మనం ఎవరైతే సజ్జన సాంగత్యం చేయరో వారు భవసాగరాన్ని ఈదుతూనే ఉంటారు. అంటే మరలా జన్మలు తీసుకుంటూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఎంతసేపటికి మనం శరీరధారలం అనే అవగాహనే తప్ప ఆత్మస్వరూపంలో అవగాహన లేని వారు నిరంతరం కూడా భవసాగరాన్ని ఈదుతూనే ఉండాల్సి వస్తుంది మేడం. అందువల్లనే మనకి ధ్యాన సాధనలు, సజ్జన సాంగత్యాలు ఎంతో ఎంతో అవసరము అని మన త్రిమూర్తుల ద్వారా మనం నిత్యం తెలుసుకోవాల్సిన విషయం. ఇవాళ తెలుసుకున్నాం కదా, రేపు అవసరం లేదు అనే పాయింటే లేదండి. నిత్యం మనకి అవసరమైనదే త్రిమూర్తులు. ఓకే. అయితే ఈ దుఃఖ సాగరాన్ని ఈదాలంటే మనకి నావ కావాలి. ఏ నావ కావాలి? ఈత వస్తే సరిపోతుందా? కాదు కదా. దుఃఖ సాగరాన్ని భవసాగరాన్ని దాటించాలి అంటే సజ్జన సాంగత్యమే మార్గము. భవతి భవర్నావ తరణే నౌక. ఈ భవసాగరాన్ని, దుఃఖ సాగరాన్ని దాటిస్తుంది. ఆ నావలో కూర్చుంటే సాగరం అట్లే దాటిపోవచ్చు. అంటే ఏంటంటే మనము నిరంతరము సజ్జన సాంగత్యము, ధ్యానము, ఆచరణ, స్వాధ్యాయము ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల భవసాగరాన్ని, దుఃఖ సాగరాన్ని మనం దాటగలము. దీన్ని మన గురువులు మన నావతో పోల్చారు. ఇవన్నీ ఉండే ఈ నావ, త్రిమూర్తులు అనే ఈ నావను మనం కూర్చున్నాము అంటే అదే మనం ఉన్న సాగరాన్ని దాటిస్తుంది అని మన గురువులు చెప్తున్నారండి. అయితే ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారు? ఆదిశంకరాచార్యులు వారు కూడా నిత్యం ప్రాణామాయం
ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహాదవధానం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రత్యాహారం అంటే విశ్వశక్తిని తల మీద బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకోవచ్చు. నోటి నుంచి తీసుకుంటే ఆహారం అవుతుంది. అదే తలపైన బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటే ప్రత్యాహారం అవుతుంది. అయితే మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం? ప్రాణాయామ శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అనే విధంగా మనం మొదలు పెడతాం మాస్టర్స్. ఓకే. తర్వాత ప్రత్యాహారం అంటే విశ్వశక్తి. మనం విశ్వశక్తి ఆవాహనం బ్రహ్మరంధ్రం ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాము. బ్రహ్మరంధ్రం ద్వారా ఆవాహయామి చేసుకుంటాము. అయితే నోటి నుంచి తీసుకుంటే ఆహారం అవుతుంది. మనం అదే తలపైన బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటే విశ్వశక్తి అవుతుంది. మన అందరికీ కూడా కావాల్సింది విశ్వశక్తి మాత్రమే మనకు కావాలి. మనం అందరం దివ్యాత్మ స్వరూపులం కాబట్టి, ఆత్మ స్వరూపులం కాబట్టి మనం నిత్యానిత్యం మనం త్రిమూర్తులనే ఈ ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలని మనం కోరుకుంటూ ఉండడం ద్వారా మనము నిత్యం అనిత్యానికి అనే వివేకాన్ని మనం తెలుసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అయితే ఈ నిత్యానిత్య సమాధి విధానం మనం తెలుసుకుంటూ ఉన్న సమయంలో మనకి సమాధి స్థితి అనే ఒక స్థితి వస్తుంది. సమాధి స్థితి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ధ్యానం చేయగలగడము, మనకి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరకగలిగే స్థితిలో ఉండడమే సమాధి స్థితి. సవికల్ప స్థితి, నిర్వికల్ప స్థితి అంటారు కదా. సవికల్ప స్థితి అంటే కొన్నిటికి మాత్రమే సమాధానం తెలిసే పరిస్థితి. నిర్వికల్ప స్థితి అంటే అన్ని ప్రశ్నలకు మనకి సమాధానం దొరికిన స్థితినే సమాధి స్థితి అంటాం. ఓకే మాస్టర్స్. సమాధి స్థితి ఎలా వస్తుంది అంటే ప్రాణాయామం, ప్రత్యాహారం, శ్వాస మీద ధ్యాస పెడుతూ బ్రహ్మరంధ్రం ద్వారా మనం దివ్యాత్మ విశ్వశక్తిని మనం పొందడం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడు సమాధి స్థితి మనకి వరిస్తుంది. ఈ సమాధి స్థితి ఎప్పుడైతే ఉంటుందంటే ఏ సమస్యలు ఉన్నా కూడా మనం తొణకకుండా బెణకకుండా ఉండే పరిస్థితిని సమాధి స్థితి అంటాము. ఎరుకులో ఉన్నా కూడా, ఎటువంటి విషయాల్లో ఉన్నా కూడా మనం తొణకకుండా బెణకకుండా ఉండే స్థితిని మనం బుద్ధత్వం అంటాం. మనకి బుద్ధుడు బుద్ధత్వం అనే పాయింట్ని చెప్పారు. మన ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా బుద్ధత్వం అంటే నీరులాగా మనం ప్రవహిస్తూ ఉండిపోవాలి తప్ప ఎక్కడ రాయిలాగా స్థిరత్వంగా ఉండిపోకూడదు. ఎటువంటి స్థితిలో అయినా మనం తొణకకుండా బెణకకుండా ఉండే స్థితినే బుద్ధత్వ స్థితి అంటాము, సమాధి స్థితి అంటాము. అయితే హాయి మనకి దీనివల్ల ఎంతో హాయి వస్తుంది. ఆ హాయి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వవధానం మహావధానం, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. గో అంటే ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకి. గోపాలుడు అంటే ఇంద్రియాలు పాదించే ఆత్మ పదార్థం. మనమంతా గోకులం, ఇంద్రియాలం. అయితే మనం అందరం కూడా ఆత్మ పదార్థాలు అని అర్థం అన్నమాట ఇక్కడ. అయితే ఇంద్రియాలని పాలించే ఆత్మను భుజించు. గోవర్ధనుడు అంటే ఇంద్రియాలను వర్ధించేవాడు. మనం అందరం గోవర్ధన గిరిదారులు అవ్వాలి మాస్టర్స్. అంటే మన ఇంద్రియాలని వర్ధనం చేసుకోవాలి. మన ఇంద్రియాలను వర్ధనం చేసుకోవాలి అంటే మన ధ్యానంలో నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మన ఇంద్రియాలని వర్ధనం చేసుకోవడం జరుగుతుంది. అంటే శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. తద్వారా మనకి బ్రహ్మరంధ్రం ద్వారా దివ్యశక్తి, దివ్య ప్రసారం మనకి జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతూ ఉండటం వల్ల మనకి సజ్జన సాంగత్యం ద్వారా నిత్యానిత్య యొక్క వివేకాలు తెలుసుకునే అవకాశం మనకి వస్తూ ఉంటుంది. ఆ నిత్యానిత్య విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే మనం శరీరధారులం కాదు, ఆత్మ పదార్థాలం మనందరం అనే విషయాన్ని అందరం కూడా అవగాహనలోకి తీసుకురావడానికి మనకి సజ్జన సాంగత్యం మాత్రమే పరమావధి అని తెలుసుకునే ప్రయత్నం నేను ప్రయత్నిస్తున్నాను మేడం. అయితే
నిత్యానిత్య విచారం అంటే ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది వివేకం. కొడుకులు పుడతారు, చనిపోతారు. కూతుళ్ళు పుడతారు, చనిపోతారు. అయితే చనిపోయినప్పుడు గాని, ఉన్నప్పుడు గాని మనం ఎటువంటి స్థాయిలో ఉంటున్నాం? మన మానసిక స్థాయిలో ఎటువంటి స్థాయిలో ఉంటున్నాం? అంటే మన నిత్యం అంటే ఏంటో మన శరీరం కాదు ఆత్మలం అని చెప్పి తెలుసుకుంటున్నాం గదా! అప్పుడు అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ, మన రిలేటివ్స్‌లో కానీ ఎవరన్నా కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఓకే. మనమైతే సహజంగా ఎంతో బాధపడతాం. మన వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు అని చెప్పని ఎంతో ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళలాగా అజ్ఞానంగా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. అయితే నిత్యానికి, అనిత్యానికి ఈ తేడా ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో మనందరం ఆత్మ పదార్థాలం అని తెలుసుకున్న తర్వాత మనవారు అందరూ మనవారే. ఉన్నవారందరూ మనవారే. పోయిన వారు కూడా మనవారే. పైలోకాల్లో కూడా అది నిజానికి మనది పైలోకాలదే మన ఇల్లు అని చెప్పని మన గురువులు చెప్తూ ఉంటారు ఆత్మజ్ఞానంలో. సో, మనకిక్కడ ఆత్మజ్ఞానం పొందడం ద్వారా మనం అనిత్యాలకి, వివేకానికి మనం తెలుసుకోవడం ద్వారా ఏ విషయాలకి లొంగకుండా, తొణకకుండా, బెణకకుండా ఒక స్థిరత్వమైన మానసిక స్థాయిలో మనం అందరం నిలబడతాం మాస్టర్స్. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆవిడ ఉండేది. ఆమె పేరు సావిత్రి. అయితే ఏమైందంటే అతని మొగుడు చనిపోతాడనమాట. శవం అయిపోయాడు. అయితే ఆమె భర్తని తీసుకెళ్ళటానికి భటులొస్తారు. అయితే ఆవిడ వాళ్ళని ఎదిరిస్తుంది. నా భర్త చనిపోయాడు. నేను పంపను అంటూ సావిత్రి లాగా అన్నమాట. అయితే యమధర్మరాజు దగ్గరికి నేనే వెళ్తాను అని చెప్పి పట్టుబడుతూ ఉంటుంది. పట్టుబడుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు వచ్చి నా భర్తని తీసుకెళ్ళడానికి వీల్లేదన్న సావిత్రి, అమ్మ నీ భర్త యొక్క సమయం తీరిపోయింది. భూలోకంలో ఆయన తీసుకొచ్చిన పాత్ర అయిపోయింది ఆయన. సో, ఆయన తీసుకెళ్లాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు కూడా వస్తావు అని చెప్పని యమధర్మరాజు చెప్తూ ఉంటారు. కాదు కాదు నేనొస్తానుగా నా భర్త నేను పంపినని చెప్పని ఆవిడ మొండికేస్తుంది. అయితే ఏమవుతుందంటే కొంతకాలానికి వాళ్ళ సావిత్రి కూడా చనిపోతుంది. సావిత్రి కూడా చనిపోతే పైలోకాలకు వెళ్ళిన తర్వాత యమధర్మరాజు చూసావా నువ్వు కూడా వచ్చావుగా అప్పుడు నీ భర్తను పంపిమంటే ఎంత గొడవ చేసావు అని చెప్పని అంటారు. అనిన తర్వాత అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే నువ్వు నన్ను ఎదిరించినందుకు నీకు 3 జన్మలు ఇస్తాను. మళ్ళీ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపురాలివి అని తెలుసుకునే వరకు నీకు నేను జన్మలు ఇస్తూనే ఉంటాను. నేను ఆత్మనే నీకెప్పుడైతే సొంత అవగాహన వస్తుందో అంతవరకు నీకు ఇస్తూనే ఉంటా జన్మలని చెప్పని అంటారన్నమాట. అయితే 3 జన్మల్లోనూ అందమైన స్త్రీగా వివాహం జరిగిన అతి కొద్ది సమయానికే భర్త పోయి అటువంటి స్థాయిలు కదా ఉన్న జన్మలు నీకిస్తున్నాను. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ప్రతి జన్మ తీసుకుంటూనే ఉండాలా? తీసుకున్న జన్మలో మన ఆత్మస్వరూపులము, ఆత్మ పదార్థాలు అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకునే వరకు కూడా నీకు అటువంటి జన్మలు ఇస్తూనే ఉంటాము అని చెప్పి యమధర్మరాజు అని చెప్తాడనమాట. అయితే అందరూ మనం దేన్నైనా సరే యాక్సెప్ట్ చెయ్యాలి. ప్రతి పరిస్థితి కూడా యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పనే విషయాన్ని మనం ఒక కథల రూపంలో మనకు కూడా విన్న ప్రతి వారికి కావచ్చు, స్వాధ్యాయం ద్వారా ప్రతి విషయం తెలుసుకున్న వారికి కావచ్చు, మన భౌతిక జీవితంలో మనం కూడా భౌతిక జీవితమే కాదు, మన ఆత్మస్వరూపం అని తెలుసుకునే వరకు మనకి ఇట్లా జరుగుతూనే ఉంటుందండి. అయితే ఏది కోరు ఏది కోరుకోవద్దు కోరుకున్నారనుకోండి, సావిత్రి గతే అవుతుంది. ఇప్పుడు మనం ఈ కథలు తెలుసుకోవడం ద్వారా, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఆత్మజ్ఞానం ఏ రకంగా తెలియపరుస్తున్నారంటే మన పరమ గురువులు, మనందరం ఆత్మస్వరూపులము అని తెలుసుకునే ప్రయత్నం ద్వారానే ఎప్పుడు నిరంతరం సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, ఆత్మజ్ఞానం ద్వారా కావచ్చు, మనందరం నిత్యానిత్యమైన స్వరూపులమే కానీ మన శరీరం నిత్యమైనది. ఆత్మే నిత్యమైనది అని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం ఇవన్నీ అండి. అయితే ఒక బాబు ఇట్లాగే పెయింటర్స్ వేస్తూ ఉంటాడన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా అయితేనే మనకు ఒక విషయాన్ని మైండ్‌లో బాగా స్థిరత్వం రావడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. అయితే అతను వేలు వంకరైపోతూ ఉంటుందన్నమాట. అతను వేళ్ళు కట్ చేసినా కూడా పెయింటింగ్ చేస్తూనే ఉండేవాడు. అందరూ అలా ఉండాలి కదా! ఏడుస్తూ ఉంటారా? అంటే అతని శరీరంలో అవయవాలు ఎంత దెబ్బతిని ఉన్నప్పటికీ కూడా ఓకే. ఈ జన్మలో నేను తీసుకున్న నా యొక్క బాధ్యత ఇదే అని చెప్పి తెలుసుకొని అతని యొక్క వృత్తిని అతను చేపడుతూ ఉన్నాడే తప్ప, అతను బాధపడుతూ కూర్చోలేదు. నా పరిస్థితి ఇట్లా ఉంది అని భౌతిక జీవితంలో కాకుండా నాది
నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి తెలుసుకోబట్టి అతని అంగాలు అవయవాలు వికలాంగంగా ఉన్నా కూడా అతను తన యొక్క బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాడు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు మేడం. అయితే ఏది ఉందో గమనించాలి కానీ మనం అభివృద్ధి చెందడానికి ఏడుస్తూ కూర్చోకూడదు. కొంతమంది రామచంద్ర వాళ్ళు బాగుపడతారా? ఏ జన్మలోనూ బాగుపడరు. ప్రతి జన్మలోనూ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయరు, ఏడుస్తూ ఉంటారు అని మన మాస్టర్స్ మన ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఎవరు ఆకలిగా ఉన్నప్పుడు అతను ఆకలిగా ఉన్నప్పుడు సరైన జీవితంలో ఉన్నాడా లేదా, మనం సరైన జీవితంలో జీవిస్తున్నామా లేదా, సరైన మాటలు మాట్లాడుతున్నామా లేదా, మన వాక్క్షేత్రం శుద్ధిగా ఉంటుందా లేదా అనే విషయాన్ని మనం ఆత్మస్వరూపులం అన్న తర్వాత మనం ఈ నిత్యమైన శరీరానికి మనం బాధపడుతూ కూర్చోకూడదని తెలియపరిచే విషయమే ఇవన్నీ మేడం. అయితే సరికానిది తింటూ ఉండకూడదు, సరికానిది మాట్లాడుతూ ఉండకూడదు, సరికానివి చూస్తూ ఉండకూడదు, సరికానివి ఆలోచిస్తూ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎవరి నరకాన్ని వాళ్ళే సృష్టించుకుంటారు. మీ మీ యొక్క జీవితానికి వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణభూతులు అని చెప్పి ప్రతిసారి ఎప్పుడు మనకు అంటూ ఉంటారు. అందువల్ల సరికానిది తింటూ ఉండకూడదు. ఎప్పుడు తింటూనే ఉంటావా? సరికాని ఆహార పదార్థాలు తినకపోతే ఏమవుతుంది? మన ధ్యాన సాధనలు వాటి మీద కూడా ఎంతో ప్రభావం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతిసారి ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యంలో సరికానిది తినవద్దు, సరికానిది మాట్లాడవద్దు అంటే మన వాక్క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన వాక్క్షేత్రాన్ని ఎలా శుద్ధి చేసుకుంటూ ఉంటాము? సరి అయిన మాటలు మాట్లాడకపోతే మన యొక్క వాక్ ఎదుటి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉన్నా కూడా మనం అజ్ఞానంలో ఉన్నామేమో అనుకొని ఎదుటివారి యొక్క మాటలకు ప్రభావితం అయ్యి వాళ్ళని తక్కువ చేసుకుంటూ వాళ్ళని ఎంతో వాళ్ళ మీద నిందించుకుంటూ ఎంతో అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. మన వాక్క్షేత్రం ఎలా ఉండాలి అంటే ఎదుటివారిని ఇంకా ఇంకా ముందడుగులు వేయించేటట్లుగా ఉంటూ ఉండాలి మాస్టర్స్. సరికానివి చూస్తూ ఉండకూడదు. సరికాని దృశ్యాలు చూడడం వల్ల మన మనసులో ఎన్నెన్నో దృశ్యాలు వాటి యొక్క ప్రభావాలు పడి మన యొక్క సాధనల్ని మనం వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎంతో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది సరికానివి చూస్తూ ఉంటే. అలాగే సరికానివి ఆలోచిస్తూ ఉంటూ కూడా అంతే. సరికానివి ఆలోచిస్తూ ఉండటం వల్ల మన యొక్క అజ్ఞానానికి మనమే బాటలు వేసుకున్నట్లు అవుతుందన్నమాట. సో రామచంద్ర ఎవరికి నరకాన్ని వాళ్ళే సృష్టించుకుంటారు. ఎట్లా? సరికానిది తింటూ, సరికానిది మాట్లాడుతూ, సరికానిది చూస్తూ, సరికానివి ఆలోచిస్తూ. మనం ఇప్పుడు ఎన్ని వినిన తర్వాత సరైనది తిందాం మాస్టర్స్, సరికానిది మాట్లాడద్దు, సరికానివి చూడొద్దు, సరికానివి ఆలోచించద్దు. ఎవరి నరకాన్ని వాళ్ళే సృష్టించుకునే అవకాశం అంతకంటే వద్దు. ఓకేనా మాస్టర్స్? అయితే మంచి పని చేస్తే భోగం వస్తుంది, చెడు పని చేస్తే రోగం వస్తుంది. ఆ తర్వాత మన ఇష్టం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవాన్ని పత్రిసారి ఎప్పుడు అంటుంటారు. ధ్యానం చేస్తున్న వారికి ధ్యానం చేసుకున్నంత మహదేవ. ధ్యాన సాధనలు మాత్రమే. మీరు సరికానివి తిన్నా కూడా, సరికానివి మాట్లాడుతున్నా కూడా, సరికానివి చూస్తున్నా కూడా, సరికానివి ఆలోచిస్తున్నా కూడా ఈ రుగ్మతలన్నీ కూడా ధ్యాన సాధనల్లో మనం పోగొట్టుకునే అవకాశం ఎంతో ఉంటుందండి. అందుకే ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మనకి శరణాగతి అవ్వాల్సింది ధ్యానానికి, స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి. ఏవైతే ఉన్నాయో ఈ త్రిమూర్తులకి మనం నిరంతరం శరణాగతి అవుతూ ఉండాలి. నిరంతరం శరణాగతి అవుతూ ఉన్నందువల్ల మనం నిత్యంలో ఉన్నామా, అనిత్యంలో ఉన్నామా, మనం నిత్యం అంటే ఏంటో తెలుసుకున్నామా లేదా, అనిత్యం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, అనిత్యం అంటే ఏమిటి అనే ఈ అవగాహన లోపం వల్ల మనం మన యొక్క కష్టాల్ని మనమే సృష్టించుకుంటాము, ఎవరి నరకాన్ని వాళ్ళే సృష్టించుకుంటాము. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం నిత్య అనిత్యాలకి తేడా తెలుసుకుంటూ ఉండాలి. తేడా తెలుసుకుంటూ ఉండాలి అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యానికి ఉన్నంత మహత్తు ధ్యానానికి తర్వాత నెక్స్ట్ యొక్క పాత్ర ఉంది అంటే సజ్జన సాంగత్యానికి మాత్రమే. సజ్జన సాంగత్యంలో మనం నిత్యానిత్య
నిత్యానిత్య విషయాలని తెలుసుకునే అవకాశం ఎంతో ఉంటుంది. 100కి 100% ఉండొచ్చు మాస్టర్స్. మనం అందరం ధ్యానులం కాబట్టి, మన సజ్జన సాంగత్యానికి ఎంత విలువ ఉంది అని తెలియపరిచే విధానంలోనే ఈ ప్రతి పాయింట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఉన్నాయి 3 చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు, పుణ్యాలు చేసుకున్న వారికి పుణ్యాలు, పాపాలు చేసుకునే వాళ్ళకి పాపాలు. పాపాలు చేసుకుంటే రోగాలు వస్తాయి. పుణ్యాలు చేసుకుంటే భోగాలు వస్తాయి. ధ్యానాలు చేసుకుంటే సత్యలోక వాసులం అవుతాం. సత్యలోక వాసులం ఎలా అవుతాం? మనం శరీరధారులం కాదు. మనం అందరం దివ్యాత్మ స్వరూపులము, ఆత్మ పదార్థాలము అని తెలుసుకున్నప్పుడే మనము సత్యలోక వాసులుగా మారగలుగుతాము. సత్యలోకానికి మనం చేరుకోగలుగుతాము. మనం అందరం సత్యలోక వాసులము అయ్యే ప్రయత్నమే చేద్దాం మాస్టర్స్. అయితే చిన్న చిన్న పత్రిసారి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. చిన్న చిన్న పాపాలు చేసుకుంటే చిన్న చిన్న రోగాలు, పెద్దవి చేసుకుంటే పెద్ద రోగాలు. చిన్న పుణ్యాలు చేస్తే చిన్న భోగాలు వస్తాయి. పుణ్యాలు చేస్తే పెద్ద భోగాలు వస్తాయి. మనకి పెద్ద భోగాలు వచ్చే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇక్కడ పెద్ద భోగానికి మనం విలువ ఇచ్చామా అని కాదు. ఈ పెద్ద భోగం మనకి రావడానికి అవకాశం ఉంది అంటే మనం ఏం తెలుసుకున్నట్లు? నిత్యానికి, అనిత్యానికి తేడా తెలుసుకున్నట్లు. నిత్యము అంటే శరీరం కాదు. మనందరం ఆత్మ పదార్థాలం. మనందరం ఆత్మజ్ఞానులం. మనందరం బ్రహ్మజ్ఞానులం అని తెలుసుకున్నట్లు. పత్రిసార్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనం నిత్యం మనం అవ్వాలి అంటే, ధ్యాన సాధన మనం చేయాలి అంటే, ఈ యొక్క ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఉన్నంత విలువ ఎక్కడా లేదు. ఏ ధ్యానంలోనూ లేదు. ఈ యొక్క సజ్జన సాంగత్యానికి ఉన్నంత విశేషము మీరు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండండి అని చెప్తూ ఉంటారు. ఈ విషయంలో కూడా ఎంతో స్వానుభవం ఉంది మేడం. ఎందుకంటే మన జూమ్ ప్రోగ్రామ్ లో మనం అందరం ఇంతమంది కలుస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము అంటే అది మనకు అనుభవానికి రాంది మనం చెప్పలేం. ఎన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటే ఎంతో అజ్ఞానంతో కూడుకున్న విషయాలన్నిటినీ మనం ఎంతో జ్ఞానవంతులం అవ్వడానికి కానీ, సత్యం తెలుసుకోవడం కానీ, ప్రతిదానికి ముక్తి అంటే ఏంటి అని తెలుసుకోవడం కానీ, విడుదల అంటే ఏంటి అని తెలుసుకోవడం కోసం కానీ మనకు సజ్జన సాంగత్యమే ఉపయోగపడుతుంది. విడుదల అంటే ముక్తి అంటే మోక్షం అంటే మనం ఏదో అనుకుంటాం. మన యొక్క సరికాని భావనలు, సరికాని ఆహారాలు, సరికాని ఆలోచనలు, సరికాని చూసే విధానము, మన దృష్టికోణం బట్టే మన సృష్టి నడుస్తూ ఉంటుంది అన్నట్లుగా ఇవన్నీ కూడా మనం మార్చుకునే అవకాశము కేవలము తెలుసుకునే అవకాశం మన ధ్యాన సాధనలో సజ్జన సాంగత్యానికి మాత్రం అంత పెద్ద పీట వేయబడుతుంది అనే విషయాన్ని మనకి ఈ యొక్క నిత్యం అనిత్యం అనే విషయం తెలుసుకునే విషయం ద్వారా సజ్జన సాంగత్యం యొక్క విలువ ఏంటి అని చెప్పని మనకి అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను మేడం. అయితే ఈ మనకి ఈ ఆత్మస్వరూపంలో అని చెప్పి అన్నప్పుడు మనం భూమి మీదే మనందరం విద్యార్థులం. ఏం విద్యార్థులం అంటే ఆత్మజ్ఞాన విద్యార్థులం. మనకి మన ఇల్లు మన భూమండలంలోనే మన ఇల్లు అనుకుంటాం. యాక్చువల్ గా మన ఇల్లు ఇది కాదు. మనం అందరం కూడా ఇప్పుడు మనం ఉండే ఇళ్లలో రెంట్ హౌస్ కి ఎలా ఉన్నట్లుగా ఉంటున్నామో అట్లాగే మన శరీరంలో మనం రెంట్ హౌస్ ఉంటున్నాం అని చెప్పి పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇది మన ఇల్లు కాదు, మన ఇల్లు సత్యలోకమే మన ఇల్లు. సత్యలోక వాసులమనే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని నిత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం విద్యార్థి దశ నుంచి మనం భూలోకానికి పంపిన తర్వాత ఇక్కడ మన విద్యార్థి దశను పూర్తి చేసుకొని రకరకాల దశల నుంచి బయటపడి మనం ఒకసారి ఏవైతే మన ఉన్నాయో త్రిమూర్తులు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మన యొక్క అజ్ఞానాన్ని వీడి నిత్యం అంటే ఏమిటి, అనిత్యం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ద్వారా మన యొక్క జీవితాన్ని మంచి జ్ఞానం వైపు అడుగులేద్దాం అని చెప్పి నేను ఆశిస్తున్నాను మేడం. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న విషయాన్ని సజ్జన సాంగత్యానికి ఉన్న విలువ ఏంటి, దాని యొక్క ప్రాశస్యం ఏమిటి, మనం అజ్ఞానం నుంచి బయటపడడం ఎలాగా అనేది నేను తెలియపరుద్దాం అనుకున్నానండి. నా వంతుగా మాస్టర్స్ నాకు ఇచ్చినంత వరకు జ్ఞానంలో నేను తెలియపరిచాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ శారదా మేడం.